రాజ్ కావ్య ఇద్దరూ కూడా దొంగచాటుగా మినిస్టర్ ఇంటికి వెళ్తారు. ఇక మినిస్టర్ తులసి బెడ్రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటే బయట కిటికీలో నుంచి అంతా వింటూ ఉంటారు. ఇక కావ్య రాజ్తోటి, నమ్మండి, మన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డని మీ కళ్ళారా చూస్తే అయినా మీకు నమ్మకం కుదురుతుంది. ఒక తల్లి మనసు పడుతున్న ఆరాటం మీకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది. ఇక రూమ్లో తులసి పాపని ఎత్తుకుని నిద్రపుచ్చుతూ ఉంటుంది. ధర్మేందర్ లోపలికి వస్తూ, ఏంటి తులసి, నా మాట వినిపించినంతగా ఆ పాపతోనే మునిగిపోయావా అంటూ భార్యని అడుగుతూ ఉంటాడు ధర్మేంద్ర. ఏమండి, చిన్నపిల్ల ఏడుస్తుంటే అలా కసురుకుంటారేంటి? ఆ అరుపులకి పాప భయపడి లేస్తుందని మినిస్టర్పై తులసి కోప్పడుతుంది. ఇక అంతా చాటుగా రాజ్ కావ్య వింటూనే ఉంటారు. తులసి, పాప పుట్టినప్పటి నుంచి నువ్వు నన్ను మర్చిపోతున్నావు. నీ ప్రపంచమంతా ఆ చంటిపిల్లే అయిపోయింది. కనీసం మొగుడికి ఏం కావాలో పట్టించుకోవడం లేదని ధర్మేంద్ర అలుగుతాడు. మీ పనులు మీరు చేసుకోగలరు, కానీ నా బిడ్డ పసిపాప, లేక లేక పుట్టిన బిడ్డ ఇది. ఈ బిడ్డ లేకపోయింటే నేననేదాన్ని ఉండేదాన్ని కాదు. నా ప్రాణానికి ప్రాణమైన పాపని పనివాళ్లకు ఎలా అప్పగిస్తాను? ఆడదానికి బిడ్డ పుట్టేవరకే భర్త మీద ప్రేమ, ఆ తరువాత బిడ్డే సర్వస్వం అని తులసి చెబుతూ ఉంటుంది. తులసి మాటలకు ధర్మేంద్ర మౌనంగా ఉండిపోయినా గుడిలో జరిగిన విషయం గుర్తొచ్చి తులసి ధర్మేంద్రను అడుగుతుంది. అసలు ఆ రోజు గుడిలో కావ్య మన పాపను ఎత్తుకుంటే మీరెందుకు అంత విచిత్రంగా ప్రవర్తించారు? ఏదో కొంపలు మునిగిపోయినట్లు పాపను లాగేసుకుని నన్నంత హడావుడిగా ఎందుకు తీసుకొచ్చారు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇక ధర్మేంద్ర తడబడుతూ, అది మన పాప పరాయవాడ చేతుల్లో వెళ్ళడం ఇష్టం లేక అలా చేశాను. అయినా ఆ కావ్య తన బిడ్డ కోసం తలడిల్లిపోతుంది. నేను కూడా మన వాళ్ళకి చెప్పాను, వెతుకుతున్నారని సమాధానమిస్తాడు. పాప నిద్రపోతుంది కదా, పద తులసి, మనం భోజనం చేద్దాం అని తులసిని తీసుకుని కిందకి వెళ్తాడు మినిస్టర్. వాళ్ళు అలా వెళ్ళగానే కావ్యరాజ్ దొంగచాటుగా పాప ఉన్న రూమ్లోకి వస్తారు. ఇక నిద్రపోతున్న పాపను చూడగానే కావ్య ఎమోషనల్ అవుతూ పాపని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక రాజ్ కూడా పాపని ఎత్తుకుని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇదిగోండి, పాప చేతి మీద ఉన్న పుట్టుమచ్చ చూడండి, ఇది మన రక్తం కాదని ఎలా అనగలరు అని రాజ్ని అడుగుతుంది కావ్య. రాజ్ కూడా పాప చేతిని, ముఖాన్ని తదేకంగా చూస్తూ, నిజమే కావ్య, అచ్చం నీలాగానే ఉంది పాప అని అంటూ ఉంటే ఇక అప్పుడే పాప ఏడుస్తుంది. పాప ఏడవడంతో రాజ్ కావ్య కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అన్నం తింటున్న తులసి కంగారుగా పైకి వచ్చి పాపని ఎత్తుకుంటుంది. ఇక రాజ్ కావ్య వాళ్ళకి కనిపించకుండా చాటుగా దాక్కుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.